వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరి ఏడాది కాలం పూర్తయింది. అయితే ఈ ఏడాది కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు అనేటువంటి తెలుగుదేశం ముందు, తర్వాత జనసేన, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు అనేటువంటి మూడు పార్టీలు, ప్రధాన పార్టీలు అనేటువంటి టీడీపీ, జనసేనకు సంబంధించి ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి లుకలుకలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం చర్చించుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయి రెండవ ఏడాది స్టార్ట్ అవుతున్నటువంటి తరుణంలో ఆ రెండు పార్టీలకు సంబంధించి ఏ పార్టీ నష్టపోయింది అనేటువంటి అంశాలు ప్రస్తుతం కనుక మనం చర్చిస్తే, తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు మరి కష్టకాలంలో ఆయన అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పరామర్శించడం కోసం వెళ్ళారు. అయితే అప్పటి వరకు కూడా తెలుగుదేశం కేడర్ చాలా స్తబ్దుగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని పెద్ద స్థాయిలో అణిచివేశాడు, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ఆ రోజు ఆఖరికి టీడీపీకి సంబంధించిన కొంతమంది మద్దతుదారులు ఇటు హైదరాబాదులో మరి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నానాక్రంగూడ, గచ్చిబౌలి లాంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో వారి చంద్రబాబు నాయుడు గారి కోసం కొంతమంది నిరసన తెలిపిన క్రమంలో ఆ రోజు ఇక్కడ కొలువు తీరి ఉన్నటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరి కేటీఆర్ గారు సైతం కూడా ఇక్కడ మీరు నిరసనలు తెలియజేయడానికి వీల్లేదన్నారు. అలాంటి భయానక వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన మాత్రమే తెలియజేయగలిగారు, కానీ ఆందోళన తెలియజేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు బయటికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారిని కొడుతున్నారు, వారి మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళు లోపలేస్తున్నారు. అసలు చాలామంది రాజకీయ నాయకులు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి బడాబడా నేతలు వారు సైలెంట్ అయిపోయిన పరిస్థితి, వారు అసలు రాజకీయంగా స్తబ్దుగా మారిపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి ఆయనతోటి ములాఖత్ అయ్యి మరి ఏం చర్చించుకున్నారేమో తెలియదు, కానీ ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా ఆయన ఒక పక్క బాలకృష్ణ గారిని, ఒక పక్క లోకేష్ గారిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. మేము కలిసి వెళ్తున్నాం, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసే పోటీ చేస్తున్నాయి, బీజేపీని కూడా కలుపుకొని తీసుకెళ్తాను, వాళ్ళు కూడా వస్తారని ఆశిస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒక బలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రం అంతా ఆ స్టేట్మెంట్ తోటి గజ్జలాడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాలు గడగడలాడిపోయాయి. ఒకటే స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా, జగన్ నీ కంచు కూడా బద్దలు కొడతానంటూ ఆయన ఎత్తుకున్న నినాదంతో వైకాపా కుదేలైపోయింది. 151 స్థానాలు 11 స్థానాలకు వచ్చేసాయి. ఎవరు ఊహించలా. కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పేసి జనసేన అధినేత ఇచ్చిన ఆ పిలుపుతో కాపు సామాజిక వర్గంలో 100కి 90 మంది కూటమి కోటేశారు. అసలు చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో, జీవిత చరిత్రలో కనీ విని ఎరుగున విజయం ఇది. అలాంటి విజయాన్ని సాధించారు. అయితే ఆ క్రమంలో జనసేన పార్టీ ముందు 24 స్థానాలు అన్నారు, అసెంబ్లీ స్థానాలు కాదు, ఆ తర్వాత 21 అసెంబ్లీ స్థానాలు అన్నారు. అప్పుడు జనసేన క్యాడర్ పూర్తిగా నిరుత్సాహానికి గురైంది. ఆ సందర్భంలో పవర్ షేరింగ్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉంటారు అనేటువంటి ఒక చర్చకి తెరలేపారు. అంటే జనసేన క్యాడర్ ఎక్కడ నిరుత్సాహపడుతుందో, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఎక్కడ అసంతృప్తితోటి మా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవటం వల్ల మేమెందుకు టీడీపీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడ వెనకడుగు వేస్తారని చెప్పేసి పవర్ షేరింగ్ అనేటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది శ్రేణులు తెర మీదకి తీసుకొని వచ్చారు. అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. భారీ మెజార్టీతోటి కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, నారా లోకేష్ గారు మంత్రి అయ్యారు. సో ఇక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో 20% నామినేటెడ్ పోస్టులు మన జనసేనకి అన్నారు. అంతకుముందు ఎన్నికలప్పుడు ఏమన్నారు, మనం స్థానాలు తక్కువే తీసుకున్నాం కదా, 30% నామినేటెడ్ పదవులు తగ్గకుండా తీసుకుంటా 1/3 అన్నారు. అప్పుడు జన సైనికులు అందరూ కూడా ఖచ్చితంగా మాకు పదవులు వస్తాయి, ఎందుకంటే లబ్బర్ చెప్పులు వేసుకున్న అందరిని కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేపిస్తున్న అసెంబ్లీకి తీసుకెళ్తా అన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా అందరినీ కూడా అట్లీస్ట్ ఏదో ఒక చిన్న చిన్న డైరెక్టర్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, మరి ఏవో ఒక పదవులు వస్తాయని చెప్పి ఆశించారు. కానీ ఏమైంది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఇచ్చిన నామినేటెడ్ పదవులు జనసేనకి పట్టుమని 10% రాలా నామినేటెడ్ పదవులు. ఆ 10%లో కూడా 6% పైగా చిన్న చిన్న డైరెక్టర్ పోస్టులు, ఒక 4% మాత్రం కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. 10 మందికి ఇచ్చుంటారు ఓవరాల్గా జనసేన కార్పొరేషన్ చైర్మన్లు. మరి రిమైనింగ్ మొత్తం తెలుగుదేశానికి. ఇక బీజేపీ వాళ్ళకి పాపం వాళ్ళకి ఎక్కడో వాళ్ళకి అసలు
ఓ 2% 3% ఇచ్చారో లేదో కూడా తెలియని పరిస్థితి, అలాంటి పరిస్థితి. అయితే సరే, నామినేటెడ్ పదవుల్లో వీరికి అన్యాయం జరిగింది, వారికి బాగానే న్యాయం జరిగింది. సో ఆ అంశం పక్కన పెడితే ఎమ్మెల్యేల విషయానికి వస్తే జనసేన పార్టీ 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో రిమైనింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ. సో మెజారిటీ తెలుగుదేశం పార్టీ. సో అలాంటి పరిస్థితుల్లో మరి జనసేన పార్టీ 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర తెలుగుదేశం ఇన్ఛార్జీలు చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు పెత్తనం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ పిఠాపురం చూస్తే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో వర్మ గారు అక్కడెక్కడ చెత్త ఉంది, ఇక్కడెక్కడ బిల్డింగులు కూలిపోతున్నాయి, ఇక్కడ సరిగ్గా లేదు, అక్కడ బాగలేదు అని చెప్పేసి ఆయన వీడియోలు తీస్తా, ఫోటోలు తీస్తా ఆయన వెళ్తూ ఉంటే ఎవరో ఒక 2-3 మాత్రం అయ్యా వర్మ గారు ఈసారి మీరే ఎమ్మెల్యేగా ఉండాలి, మీరే రావాలని చెప్పేసి ఆ వీడియోలో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నాడు. అంటే ఏంటి అక్కడ జనసేన అధినేత ఉన్న నియోజకవర్గంలోనే టీడీపీ ఇన్ఛార్జి తను నేను ఉన్నాను ఇక్కడ, నేను యాక్టివ్గా ఉన్నానని చెప్పేసి తను కూడా ఎమ్మెల్యేలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మిగతా నియోజకవర్గాల పరిస్థితి కూడా అట్నే ఉంది. మన తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఎప్పుడు పోతానని ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అని, టీడీపీ ఇన్ఛార్జిని ఉద్దేశించి. అఫ్కోర్స్ ఆ తర్వాత వారిద్దరికే కాంప్రమైజ్ చేశారనుకోండి టీడీపీ జనసేన పెద్దలు. సో ఆ 21 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అలానే ఉంది. పవర్ఫుల్గా వారి నియోజకవర్గంలో మేము చెప్పిందే చట్టం, మేము చెప్పిందే వేదం, చేసిందే చట్టం అనే పరిస్థితి వాళ్ళకేం లేదు. ఇక రిమైనింగ్ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నియోజకవర్గాలు చూస్తే మరి అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ జనసేన ఇన్ఛార్జికి కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా వేయరు. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో ఏదైనా ఒక సభ జరిగితే, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం జరిగితే ఆడ ఎమ్మెల్యే కూర్చుంటాడు, మిగతా వాళ్ళు టీడీపీ నాయకులు కూర్చుంటారు, జనసేన నాయకుడు కుర్చీ ఉండదు పక్కన. అస్సలు ప్రతి నియోజకవర్గంలో లేదంటే ఒక 10 నియోజకవర్గాలు ఉంటుంది, పట్టుమని 10 నియోజకవర్గాలు ఉంటుంది. సో ఇక తెలుగుదేశం పార్టీ 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 164లో జనసేన 21 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు. ఆ 135 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి మరి అక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జీలకు అసలు వాల్యూ లేదు. వాళ్ళు చెప్పిన వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్, ఒక చిన్న పోస్ట్ ఇచ్చిన పరిస్థితే లేదు ఆ నియోజకవర్గాల్లో. మహా అయితే వారి మధ్య సఖ్యత ఉన్న నియోజకవర్గాలు వేల మీద లెక్క పెట్టచ్చు, ఒక 10 ఉంటాయేమో, ఒక 10 నియోజకవర్గాలు ఉంటాయేమో జనసేన ఎమ్మెల్యేని, జనసేన ఇన్ఛార్జిని గౌరవించే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు. అలాంటి పరిస్థితులు ఈ కూటమిలో అంటే లొక్కలొక్కలు ఏంటి అనేది ఇక్కడ మనం ఓపెన్గా డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఇక రిమైనింగ్ విషయాలు కనుక చూస్తే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన చాలామందికి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో 1% 2% జనసేన నాయకులకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి. ఇక్కడ ఎవరైనా జనసేన నేతలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం అక్కడ ఒక ఎస్ఐ గారు కూడా మాకు గౌరవించట్లేదు, మేము మండల ఆఫీస్కి వెళ్తే మేము అధికార పార్టీ నాయకులుగా మమ్మల్ని అసలు చూడలేదని చెప్పేసి ఎవరన్నా మండల స్థాయి నాయకులు ఎవరన్నా పొరపాటున గొంతెత్తి మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద అక్కడ లోకల్గా ఉన్న టీడీపీ వాళ్ళు ఒక ముద్ర వేసేస్తారు. వీళ్ళు కోవట్లు, వీళ్ళు నిజమైన జనసేన కాదు, వీళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారు, వాళ్ళ డైరెక్షన్లో పనిచేస్తున్నారని పాపం వెంటనే టక్కన వీళ్ళ మీద ముద్ర వేసేస్తారు. ఆ భయంతో సగం మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే ఇన్ఛార్జీలు కానీ, లేకపోతే మండల స్థాయి నాయకులు కానీ అసలు మాకు అన్యాయం జరుగుతుంది టీడీపీ వాళ్ళని మాట్లాడటం మానేశారు. కానీ టీడీపీ వాళ్ళు మాత్రం బహిరంగంగానే మాట్లాడతారు. ఎందుకంటే జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవి గారి నియోజకవర్గం, నెల్లిమర్ల నియోజకవర్గం చూసుకుందాం. అక్కడ టీడీపీ ఇన్ఛార్జి బహిరంగంగానే లోకం మాధవి గారిని విమర్శిస్తూనే ఉంటారు. అక్కడ బహిరంగ వేదికలో ప్రభుత్వ కార్యక్రమాల్లో లోకం మాధవి గారి మీద గొడవకి వెళ్తూ ఉంటారు అక్కడ టీడీపీ నాయకులు. కానీ ఎక్కడన్నా ఒక జనసేన ఇన్ఛార్జి టీడీపీ ఎమ్మెల్యే మీద గొడవకి వెళ్ళిన సందర్భం ఉందా? అస్సలు ఊరుకోరు, వాళ్ళు కేసు పెట్టి లోపలేస్తారు. అంటే అలాంటి పరిస్థితులు ఈ కూటమిలో లొకలొకలు, అంటే అలాంటి పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మీడియాలో మాట్లాడేటువంటి అధికార ప్రతినిధులకు కానీ, లేకపోతే మీడియాలో మాట్లాడే వారికి దాదాపు 50% మెంబర్స్కి మంచి మంచి పదవులు వచ్చినాయి, ఫోకస్ అయిన వాళ్ళందరికీ. కానీ పాపం జనసేన పార్టీ తరపు నుంచి మీడియాలో మాట్లాడిన వాళ్ళకి ఒకరిద్దరు కూడా రాలేదనుకుంటా పదవులు. మీడియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడే వారికి ఒకరిద్దరు కూడా మంచి పదవులు వచ్చిన పరిస్థితి లేదు జనసేనకి. సో అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఆఖరికి జనసేన పార్టీకి సంబంధించి సీనియర్ నేతగా ఉండి ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబు గారిని ఇంతవరకు క్యాబినెట్లోకి తీసుకోలేదు. ఆయనకు పాపం ముందు రాజ్యసభ అన్నారు, రాజ్యసభ లేదు, ఆయన ఎంపీ సీటు త్యాగం చేశారు, అనకాపల్లి ఎంపీ సీటు. అదేవిధంగా ఆ తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ లెటర్ వదిలేరు. మరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఆయన మా అన్నయ్య అని చెప్పేసి ఎలా పడితే అలా తీసుకోము, ఆయన్ని శాసనమండలికి ఎంపిక చేసిన తర్వాతే మేము తీసుకుంటామన్నారు. ఆయన శాసనమండలికి ఎంపిక కూడా చాలా రోజులు అవుతుంది. ఇంతవరకు పాపం ఆయనకు మంత్రి పదవి సంబంధించిన ఊసే లేదు రాష్ట్రంలో.
సో ఇలా ఆయనకు బాధ ఉంటుంది, ఆయన అభిమానులకు లోపల బాధ ఉంది. మరి ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముగ్గురు బాగానే ఉన్నారు. ఒకరి కోసం ఒకరు, ఒకరికి ఒకరులాగా వీరు ముగ్గురు కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ వారి ముగ్గురు మధ్య ఎలాంటి లోకలొక్కలు లేవు. వారి పార్టీల మధ్య, వారి యొక్క అనుచరుల మధ్య, వారి యొక్క క్యాడర్ మధ్య మాత్రం గ్రౌండ్ స్థాయి నుంచి లోకలొక్కలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పార్టీలో జాయిన్ చేసుకుంటే అక్కడ దామచర్ల జనార్దన్ గారు మైక్ దొరికినప్పుడల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తిడతారు. కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి చాలామందిని తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పటికీ కూడా జనసేన నుంచి వారిని విమర్శించే ధైర్యం ఎవరు చేయలేరు. సో ఇది ఇక్కడ ఈ ఏడాది పాలనలో కూటమిలో లోకలొక్కలు అంటే వారి మధ్య ఉన్నటువంటి పరిస్థితులు. అదే వీటన్నిటికీ కారణం గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు మాట అన్నారు, ఎవరైనా సరే నేను పార్టీ అధినేతగా ఉన్నాను, నేను నిర్ణయం తీసుకుంటాను, పార్టీ అధిష్టానం కొంత నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయాన్ని గౌరవించుకుంటా ధిక్కరిస్తే మిమ్మల్ని కోవర్ట్లుగా పరిగణించాల్సి వచ్చిందని ఆయన ఆ రోజు ఆ మాట ఏ ఆలోచనతో అన్నారో కానీ ఆ మాటను తెలుగుదేశంలో బాగా పట్టుకొని జనసేనలు ఎవరైనా సరే కొంచెం వారి హక్కుల కోసం కొంచెం ఓర్చుకోలేక గొంతెత్తి మాట్లాడితే వెంటనే వారి మీద కోవర్ట్లుగా ముద్రేసి వారిని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి జనసేన క్యాడర్ అంతా కూడా నిరుత్సాహంలో ఉంది పూర్తిగా. కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ చాలా వరకు వారు దాదాపు 70% పైగానే వారు సాటిస్ఫాక్షన్గానే ఉన్నారనేది చెప్పుకోవచ్చు. మిగతా 30% వారికి కూడా పదవులు రాలేదు, మేము సొంతంగా పోతే ఆ పదవుల జనసేనకి, ఆ బీజేపీకి ఇచ్చేటువంటి ఆ 10 పదవులు కూడా మాకే వచ్చాయి కదా అనేటువంటి అభిప్రాయం వారిలో ఉంది. కాబట్టి కొంతమంది వారిలో కూడా ఒక 30% మంది కార్యకర్తలు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. కానీ 70% కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం సంతృప్తిగా ఉన్నారు. కానీ జనసేన పార్టీలో 10% కార్యకర్తలు కూడా సంతృప్తి లేరు. ఇక భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఏడాది కూటమి పాలనలో ఉన్నటువంటి లోకలొక్కలు లోపల అంతర్గతంగా జరుగుతున్నటువంటి వారికి జరుగుతున్నటువంటి వారు చర్చ కానీ లేకపోతే వారి సమస్యలు కానీ బయటికి చెప్పుకోలేక, అలా అణుచుకోలేక, బయట మాట్లాడలేక జనసేన ఈ ఏడాది కూటమి పాలనలో జనసేన అయితే బాగా ఇబ్బంది పడుతుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎన్ని నిమిషాలు ఇచ్చిందండి ఇది?